కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. మనోహర్, నమస్తే. గుడ్ ఈవినింగ్ పవన్. వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ తర్వాత రెండవ స్థానంలో చక్రం తిప్పిన నేతగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డు సృష్టించారని చెప్పాలి. రెండు ప్రధాన శాఖలకు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కీలకంగా రాయలసీమ ప్రాంతంలో అధికారాన్ని శాసించడం జరిగింది. అడ్డు అదుపు లేకుండా కనుసైగులతో ప్రజలను ప్రతిపక్షాలకు సుక్కులు చూపించినటువంటి పెద్దిరెడ్డి ఐదేళ్ల కుటుంబ పాలనలో అరాచకాలతో నియోజకవర్గంలో ఉంటే ప్రజలు కావచ్చు, రైతులు, టీడీపీ నేతలు, ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు తీవ్రంగా అనేక ఇబ్బందులకు గురై తీవ్రంగా నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు అటువంటి కుటుంబానికి ప్రత్యక్షంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చుక్కలు చూపిస్తున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అంటే ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు పెద్దిరెడ్డిని వైసీపీ శ్రేణులు తీవ్ర కలవపాటుకు గురి చేస్తున్నటువంటి ఒకటి, ఏదైతే తాజా ఎన్నికల్లో ఆయన 142 ఆస్తులకు సంబంధించినటువంటి అఫిడవిట్ ఎన్నికల దీంట్లో పొందుపరచలేదని అప్పట్లో ఏదైతే పొంగునూరు నియోజకవర్గం నుంచి బీసీవై పార్టీ అధినేతగా పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ అక్కడ రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘాలు అందరికీ కూడా ఈ వీటిని దృష్టికి తీసుకుపోయినా కూడా వారెవరు కూడా దీనిపైన స్పందించలేదు. అయితే ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆయన గెలిచినా కూడా తాను ఓడిపోయినా కూడా పర్వాలేదు, ఆయన అనర్హత వేటుగా చిత్రీకరించాలంటే ప్రధాన నేపథ్యంలో రామచంద్ర యాదవ్ తాజాగా హైకోర్టుకు ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో హైకోర్టు కూడా దీనిపైన సీరియస్ అయ్యి విచారణకు స్వీకరించింది. అందులో ముఖ్యంగా ఏదైతే రెండవ అభ్యర్థి అంటే పెద్దిరెడ్డి తర్వాత రెండవ ఓట్లు వచ్చిన వ్యక్తిగా ఉన్నారో చెల్లా రామచంద్రారెడ్డి దీంట్లో వాదిగా చేర్చాలని ఆదేశించిన నేపథ్యం ఈ కేసు కూడా తీర్పు వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరి ఇది పరిణామం అయితే మరో అంశమైనటువంటి ఏంటంటే ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంటే రికార్డుల దగ్ధం సంఘటన కూడా ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల పాలనలో అన్నమయ్య జిల్లాలో కావచ్చు, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలో ఆయన యొక్క భూ ఆక్రమణలు, భూదందాలు లెక్కకు మించినవి కూడా జరిగాయనటువంటి విషయాన్ని ఎవరైతే మొన్న ఈ రికార్డులు దగ్ధం సంఘటనకు సంబంధించి కేసు విచారణ చేపట్టారో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసు శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, వీరందరూ క్షుణ్ణంగా దీన్ని పరిశీలించిన తర్వాత భూ బాధితులు వందల కొద్ది సంఖ్యలో వచ్చి తమ బాధను అక్కడ రెవెన్యూ ఎవరైతే సిసోడియా వచ్చారో ఆయనకు విన్నవించుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ సిసోడియా కూడా అక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు కావచ్చు, అదే విధంగా జిల్లా అధికారులతో సమీక్ష సందర్భంగా వారు గుర్తించినటువంటి అంశాల మేరకు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఏ డివిజన్ లో కూడా చోటు చేసుకునేంత భూ ఆక్రమణలు అంటే దాదాపు 35,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ డాట్ ఏరియా భూములు ఉన్నాయో, చుక్కల భూములు అంటారు, ఆ భూముల్ని అప్పనంగా రికార్డులు తారుమారు చేసి వాటిని అప్పనంగా పెద్దిరెడ్డికి కావచ్చు లేదా అనుచరులు కావచ్చు కట్టబెట్టినటువంటి పరిణామాలు ఉన్నట్టు అక్కడ అధికారులు గుర్తించినట్టు నేపథ్యంలో ఈ విధంగా పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉంటే రాగానపల్లిలో దాదాపు 982 ఎకరాల భూములు కూడా ఈ విధంగా పెద్దిరెడ్డి అనుచరులకు చేతుల్లోకి వెళ్ళినటువంటి ఒక విషయాన్ని గుర్తించినటువంటి అధికారులు ఈ విషయాన్ని అన్నిటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో ఈ 5 ఏళ్లలో పెద్దిరెడ్డి అతని అనుచరులు ఏ విధంగా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులను బెదిరించి నానా ఇబ్బందులకు గురి చేసి బలవంతంగా వారి నుంచి ఆ భూములను లాక్కున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు ఈ మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో చోటు చేసుకున్నటువంటి రికార్డుల దగ్ధం కేసు తరువాత తీగలాగి దొంక కదిలినట్లుగా అందరూ కూడా ప్రజలు ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవన్నీ కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే పూర్తిగా చిత్తూరు కావచ్చు ఈ జిల్లాలోనే అంటే ఇటు అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, పుంగనూరు ఈ ఏరియాల్లోనే పూర్తిగా కూడా అక్రమాలు ఎక్కువగా జరిగినట్టుగా ఫిర్యాదులు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీళ్ళకు అనుకూలంగా అసైన్మెంట్ చట్టం 1977ను సవరించి దాదాపుగా అన్నమయ్య జిల్లా విభజించిన తర్వాత జిల్లాల విభజన తర్వాత అన్నమయ్య జిల్లా కిందకి 35,000 ఎకరాల అసైన్డ్ భూమి దీన్ని పూర్తిగా కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం జరిగిందనే ఫిర్యాదులు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు? పవన్, జగన్మోహన్ రెడ్డి తాజాగా ఈ ఏదైతే కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారో ఈ భూములకు సంబంధించి అంటే 22A భూములకు కానీ నిషేధ భూములకు సంబంధించి
కొత్తగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి చట్టాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా పెద్దిరెడ్డి ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గం కావచ్చు, మదనపల్లి కావచ్చు, పీలేరు, పొంగనూరు ఈ 4 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు చేసేటువంటి 1000 ఎకరాల భూములను కూడా ఈ విధంగా ఆయన తన అనుచరుల ద్వారా లేదా తాను ఎవరైతే చెప్పిన మాట వింటారో అలాంటి అధికారులను చేతల్లో పెట్టుకుని వీటన్నిటి కూడా రికార్డులు తారుమారు చేసి ఈ భూములన్నింటినీ కూడా తన పేరు పైన, తన కుటుంబం పేరు పైన, తన బినామీ వ్యక్తుల పేరు పైన కూడా మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక్కడ రాగానపల్లిలో దాదాపు 982 ఎకరాల భూమి అది ఇంతకు ముందు జమీందారులకు ఇచ్చినటువంటి ఆ పట్టాను రద్దు చేసి అధికారులు దానిపైన వేరే విధంగా కొన్ని అవకతవకలకు పాల్పడినటువంటి నేపథ్యంలో తాజాగా ప్రస్తుతం వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన సీరియస్ అయ్యారు. ఆ కలెక్టర్, ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కూడా దీనిపైన ఫిర్యాదు చేశారు. ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కూడా దీన్ని విచారణ చేపట్టారు. విచారణలో కూడా దాదాపు మనకు తేలింది ఏమంటే ఇవన్నీ కూడా బలవంతంగా వాళ్ళు దొంగ రికార్డులు సృష్టించి, అంటే అప్పట్లో ఎవరైతే ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వెంకటేష్ అప్పట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జేసీగా పనిచేశారు. అదేవిధంగా అప్పట్లో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి హరినారాయణ, ఈ ఇద్దరు వల్లనే ఇవన్నీ కూడా జరిగింది. అంటే నిబంధనలకు విరుద్ధంగా వీటన్నిటిని కూడా తనకు కట్టబెట్టారనే ఒక ప్రధానమైన విషయాన్ని కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే. రైట్ మనోహర్ రెడ్డి, ఫైనల్ గా ఒకటి మాధవరెడ్డి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు ఢిల్లీకి పారిపోయాడు. అక్కడ పెద్దల కనుసన్నల్లోనే ఆయన తలదాచుకున్నాడు, వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాడు, పెద్ద తలకాయల దగ్గర అనే మాటలు ఒక వైపు వినిపిస్తా ఉన్నాయి. ఆయన డీటెయిల్స్ ఏంటి దొరికాయా ఏమన్నా? ఇంకొక వైపు శశికాంత్ ఏదైతే ఇంకొక ప్రధాన అనుచరుడు, అంటే 2 శాఖలకు మంత్రి అయిన పెద్దిరెడ్డి ఏదైతే గనులకు సంబంధించి అటవీకి సంబంధించి, కానీ అప్రకటితంగా కూడా ఈ శశినే పూర్తిగా మంత్రిగా వ్యవహరించి పూర్తిగా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు, అడ్డగోలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఇట్లాంటి కబ్జాలు చేశారనే నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో సోదాలు చేస్తే ఒక 2 ట్రంక్ పెట్టెల్లో పూర్తిగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఏంటి ఈ రెండింటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పూర్తిగా ఫైనల్గా ఏం చెప్తారు? పవన్ పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అయింది సొంత అక్కడ మదనపల్లి. అంటే ఈయన భూ ఆక్రమణలు, భూదందాలు, భూ దౌర్జన్యాలు, భూ కబ్జాలకు సంబంధించి ప్రధాన పాత్ర పోషించేటువంటి వ్యక్తిగా వెలుగు చూసినటువంటి పరిస్థితి. మరి శశికాంత్ అనేటువంటి వ్యక్తి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఒక వ్యక్తిగత సొంత అనుచరుడుగా, కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే అతను అటవీ శాఖ, గనుల శాఖ 2 శాఖలకు మంత్రిగా పెద్దిరెడ్డి ఉన్నప్పటికీ కూడా ఈ ఎవరైతే శశికాంత్ ఉన్నారో మంత్రిని మించినటువంటి ఒక ఆదేశాలను, ఆర్డర్ను పాస్ చేసి ఆ గనులకు సంబంధించిన అన్నిటిని కూడా దోసుకుని వీరికి అప్పనంగా కట్టబెట్టారని ఒక ప్రధానమైన బాధితులు 1000 కొలది, 100ల సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఏదైతే ఈ గనుల శాఖకు సంబంధించినటువంటి విధానాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకు ఏజెన్సీలు నియమించుకుని అన్ని కూడా నడిపినటువంటి పరిస్థితి. దాంతో అనేక రకాల అవినీతి అక్రమాలు కూడా అతనే ముందుండి దగ్గర నుండి జరిపించడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందనే ఒక విషయాన్ని కూడా ఈవేళ పోలీసులు గుర్తించినట్టు మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. పవన్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.